కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. సర్ప్రైజ్! హ్యాపీ బర్త్డే చీఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే చీఫ్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఏమిటి సార్ ఇదంతా? సర్ప్రైజ్. బిఫోర్ ద కేక్ ఐవ్ గాట్ అ గేమ్. మన ఆఫీస్ లో స్మార్ట్ కెనెస్టిక్ ఉండే ఆఫీసర్ మన చీఫ్ మాత్రమే. చూసారు సార్. సో ఇక్కడున్న సో కాల్ యంగ్స్టర్స్ ఆయనతో కంపీట్ చేయడానికి రెడీయా? హలో, రెడీ. ఏంటి ఏంటి ఏం గేమ్? ఐ హావెంట్ రండి ప్రిపేర్డ్. చీఫ్, అక్కడికి రండి రండి. 1 2 3. సూపర్ చీఫ్. రంజిత్ డిఎస్పీగా ఈ ఆఫీస్లో పనిచేసే చివరి సంవత్సరం ఇది. We're going to miss you, chief. నేను ఎక్కడికి వెళ్ళినా నా గర్ల్ ఫ్రెండ్ తోటే వెళతాను. Thank you, chief. మరి జో సార్? రేయ్ జోసఫా వందన ఎక్కడికి వెళ్ళినా వెనకాల తన వస్తాడు. చీఫ్. వచ్చే సంవత్సరం నేను రిటైర్ అవ్వబోతున్నాను. రంజిత్ ఎస్పీగా ప్రమోట్ అయ్యి మన బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఫీల్డ్ వర్క్ వదిలేసి ప్రెస్ కాన్ఫరెన్స్, టీవీ అని జాలీగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండొచ్చు. సో ప్రెస్ని మేనేజ్ చేయడం చాలా కష్టం సార్. క్రిమినల్స్ మేనేజ్ చేయొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, చీఫ్ కెరీర్ లో ఆయన 99 కేసెస్ డీల్ చేశారు అండ్ నెక్స్ట్ వన్ ఇస్ గోయింగ్ టు బి సెంచరీ. ధోని లాస్ట్ బాస్ 6 టైప్ లో పెద్దగా బ్రిలియంట్ గా ఏదైనా అదిరిపోవాలి చీఫ్. yes. ఐ వాంట్ టు టాక్ టు యూ ఇన్ ప్రైవేట్, ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ. కేక్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేయండి. అన్ ఇంపార్టెంట్ మిషన్. సార్ ఈ 5గురిని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బయటకు వచ్చేస్తున్నారు. క్రైమ్ రేట్ సిటీలో ఎక్కువ అవడానికి కారణం వీళ్ళే. ఏం చేద్దాం చెప్పు. సార్ అరెస్ట్ చేస్తున్నప్పుడు తప్పించుకున్నారని ఆల్రెడీ నీ మీద 2-3 హ్యూమన్ రైట్స్ ఎంక్వైరీస్ ఉన్నాయి. వద్దు, ఇంకేదైనా కొత్తగా ఆలోచించు. నువ్వే చేయగలవు. సరే డీటెయిల్స్ నాకు పంపించండి. చాలా కాన్ఫిడెన్షియల్. మిషన్ త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆర్డర్. 11 గంటలకు ఇంటికి వెళ్ళారు సార్. నేను విషయం మాట్లాడడానికి 12 గంటలకు ఫోన్ చేశాను సార్. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. మామూలుగా ఆయన ఎప్పుడూ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టారు సార్. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు సార్, ఆయన ఖచ్చితంగా ఇంటికే వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు సార్. జో, ఇల్లు లాక్ చేస్తుంది. పగలు కట్టుకుని లోపలికి వెళ్ళాం. ఇంట్లో ఎవరు లేరు. లుక్స్ లైక్ శివానంద్ రాత్రి ఇంటికి రాలేదు. ప్రముఖ అభ్యుదయ పోరాటవాది లోక్ శక్తి పార్టీ అధినేత శ్రీ శివానంద్ గారు నిన్నటి నుంచి కనిపించడం లేదు. హైదరాబాద్ సిటీ దగ్గరలో జర్మన్ కారు కంపెనీ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఆయన పోరాటం మొదలుపెట్టిన ఈ సమయంలో కనబడకుండా పోవడం పలు సందేహాలకు తావిస్తోంది. పైగా ఆయన్ని కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. వాట్స్ హ్యాపెనింగ్ గైస్? కమ్యూనిస్ట్ క్యాండిడేట్ 20 ఏళ్లగా ఇంతే. పోరాటాలు, ధర్నాలు, దీక్షలు, అరెస్టులు. 12 సార్లు జైలుకి వెళ్ళాడు. చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడేమో ఈ జర్మన్ కార్ల వ్యవహారం. గవర్నమెంట్కి తలనొప్పిగా ఉన్నాడని పోలీసులే లేపేశారా అని ఒక టీవీ ఛానల్ వాడు అడుగుతున్నాడు చీఫ్. దానికి నువ్వేమన్నావు? వాడి డ్రాయిలో బాంబు పెట్టేందుకు కోపం వచ్చింది, కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఈ ఆరోపణ నిరాధారం, నేను దీన్ని ఖండిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. డిప్లొమాటిక్. నువ్వు త్వరలోనే డిఎస్పీ అయిపోతావు. థ్యాంక్ యూ చీఫ్. ఈ ప్రశ్న కోసం కాకపోయినా ఆ డబ్బా ఛానల్లో వాడు టెలికాస్ట్ చేసే ఆ ప్రోగ్రామ్స్ కోసమైనా ఆ డ్రాయిలో బాంబు పెట్టాల్సిందే చీఫ్. బాంబు ఎక్కడ పెట్టాలని ఇంగితం ఉండద్దు. ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫ్యామిలీ అంటూ ఉంటేగా. అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారు. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవ్వరు లేరు. స్లమ్ ఏరియాలో ఇల్లు, ఊరంతా శత్రువులు. సరే ఓకే, ఆ సిమ్ కార్డ్ ట్రాకింగ్ ఏమైంది? ఓకే. కాపరా పక్కన ఒక డెడ్ బాడీ కనిపెట్టారట. లెట్స్ గో. సార్, లోపల ఏం జరిగిందో మాకు తెలియాలి సార్. సార్, మమ్మల్ని వదిలేండి సార్, మేము వెళ్ళి చూస్తాం సార్. సార్ ప్లీజ్ సార్, చెప్పేది వినండి సార్. సార్ అసలు ఏం జరిగింది సార్? సార్ చెప్పండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఈ గొడవ దేనికి యూజ్ చేస్తున్నారు? సార్ అది సీజ్ చేసిన పాత కర్రని పెట్టే గోడౌన్ సార్ అది. I see.
అంతా గాయాలు, ఉరి తీసి తుపాకీతో కాల్చి. మై గాడ్, ఇట్స్ డయాబాలిక్. ఇది ఒక్కడి పనేనా లేక గ్రూప్గా చేస్తుంటారా చీఫ్? నేను ఇలాంటి సిగ్నేచర్ క్రైమ్స్ అన్ని ఒక్కళ్ళే చేస్తారు. కానీ ఇదేంటి డాక్టర్ డ్రెస్? సార్ అలా చూడండి. కోట్కి బుల్లెట్ హోల్స్ లేవు, కానీ గన్ షాట్స్ ఉన్నాయి. షూట్ చేసి ఆ తర్వాత డాక్టర్ కోట్ వేసినట్టున్నాడు. గాట్ ఇట్ సార్. చీఫ్, మనకు వచ్చిన బొమ్మ గుర్తుందా మీకు? ఎర్ర చొక్కా వేసుకున్న బొమ్మ. ఎర్ర చొక్కా కాదు, రక్తంతో తడిసిన వైట్ షర్ట్. రక్తమా? ఫొరెన్సిక్ ల్యాబ్లో చెక్ చేశాను చీఫ్. అది హ్యూమన్ బ్లడ్ కాదు, మేక రక్తం. గుడ్ జాబ్. సందు దొరికితే మంచి మార్కులు దొబ్బేస్తావా? పోరా, అది ట్రైసోడియం అండ్ అసిటేట్ మిక్స్ చేసిన మేక రక్తం. ఏంటి ట్రైసైకిల్ అసిస్టెంట్ ఆడాడు? బ్లడ్ వెంటనే క్లాట్ అవుతుంది. అది జరగకుండా యాడ్ చేసే ఏజెంట్ ట్రైసోడియం అసిటేట్. బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు బ్లడ్ స్టోరేజ్ కోసం యాడ్ చేసే ఒక కెమికల్. బా, ఈ మ్యాటర్ నీకెలా తెలుసు? కారెండెక్స్ నవలో ఒక కథలో ఒక క్రిమినల్ ఇలాగే యూజ్ చేస్తాడు. ఏవేవో బట్టి పట్టేసి మమ్మల్ని తికమక పెడితే ఎలాగమ్మా? ఇది చేసిన వాడు ఖచ్చితంగా ఫార్మసీ కెమికల్స్ గురించి తెలిసిన వాడే అయి ఉంటాడు. Oh. Remove the mask. నగర ఆశ్చర్యపోయే సంఘటన. కమ్యూనిస్ట్ యోధుడు లోక్శక్తి నాయకుడు శివానంద్ గారు కిడ్నాప్ చేయబడి అతి దారుణమైన రీతిలో హత్య చేయబడ్డారు. ఆయన మరణం వల్ల ఏ ఆధారం లేని బడుగు వర్గాల జనం తమ సమస్యల కోసం అనునిత్యం పోరాడే జననాయకుడిని కోల్పోయి అనాథులయ్యారు. ముందుగా ఈయనకి మొత్తం మంది ఇచ్చారు. సార్ రండి సార్, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. మీకెందుకండి శ్రమ? చేసా అదేం లేదు, రండి సార్. వస్తాను. ఐఎమ్ శివానంద్. కానీ ఆయన స్ప్రో కోల్పోగానే ఎందుకు చంపలేదో అర్థం కావడం లేదు. మీ ఉద్దేశం? ఈయన్ని కిడ్నాప్ చేసింది మీ రిపోర్ట్ ప్రకారం రాత్రి 11 గంటలకి. ఈయనకి ఇచ్చిన మొత్తం మందు 1 గంటే పనిచేస్తుంది అనుకుంటాను. శరీరం మీద ఉన్న గాయాలు చూడండి. చంపడానికి ముందు టార్చర్ పెట్టారు. ఈయన చనిపోయింది రాత్రి 2 గంటలకి. మేబీ హంతకుడు హత్య చేయడానికి ముందు ఈయనతో ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసి ఉంటాడు. పాసిబుల్. కాజ్ ఆఫ్ డెత్? ఎక్స్ఫిక్షేషన్. ఉరి తీయటం వల్ల చనిపోయారు. గొంతు కిందుండే ట్రాకియా అనే లంగ్స్ కనెక్ట్ అయ్యే విన్ పైప్ నలిగిపోయింది. మెడ కండరాలు రప్చర్ అయ్యాయి. వర్టిబుల్ ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యాయి. గొంతులో ఉండే హయర్డ్ బోన్ విరిగిపోయింది. ఈ పని చేసిన వాడు మామూలు వ్యక్తి అయి ఉండడు. అప్పుడు షూటింగ్? షూట్ చేశాడు, కానీ శివానంద్ చనిపోయిన తర్వాత 4 బుల్లెట్స్ అన్నీ ఒకే ఏరియాలో. గన్ పౌడర్ డిపాజిట్స్ బట్టి చూస్తే మరీ క్లోజ్ రేంజ్లో షూట్ చేశాడు. 0.9 mm క్యాలిబర్ బుల్లెట్స్. చనిపోయినప్పుడు టైం ఎంత ఉంటుంది? సుమారు 2-2:30 మధ్యలో. చిత్రం వచ్చేసి ఉరి తీసి తుపాకీతో షూట్ చేసి చంపిన విధానం చూస్తుంటే కోపం కనిపిస్తోంది మిస్టర్ రంజిత్. శివానంద్ వల్ల బాగా దెబ్బతిన్నవాడై ఉండాలి. క్రైమ్ సీన్లో ఏదైనా ఆధారం? నథింగ్ చీఫ్. ఫింగర్ ప్రింట్స్, డిఎన్ఏ, సిగరెట్ పీకులు ఏమీ దొరకలా. మెటికులస్. చివరిగా మనం చూసిన టైర్ ఇన్ప్రింట్? ఒక మహీంద్రా స్కార్పియో ఫోర్డ్ ఎండవా లాంటి బండి. ఫుట్ ప్రింట్స్ కూడా అనాలిసిస్కి పంపించాను చీఫ్. లాస్ట్గా శివానంద్ జీప్ లాంటి ఒక పెద్ద వెహికల్లో వెళ్ళడం చూసామని ఐ విట్నెస్ చెప్తున్నారు. మేబీ మహీంద్రా స్కార్పియో లాంటిది అయి ఉండొచ్చు. మహీంద్రా స్కార్పియోస్ ఊళ్ళో 1000 ఉంటాయి. ఎలా కనిపెట్టేది? దట్స్ ఎ ఛాలెంజ్. మర్డర్కి రీజన్ ఏమై ఉంటుంది? చీఫ్, మీకు తెలిసిందేగా, శివానంద్కి ఊళ్ళో ముఖ్యంగా పెద్దవాళ్ళతో విరోధం ఎక్కువ. వాళ్ళందరి మీద కేసులు పెట్టాడు. వాళ్ళలో ఎవరో ఒకరు చంపుండొచ్చు. ఇంతవరకు 345 ఆర్టీఓ పిటిషన్స్. అందులో చాలా కేసెస్లో దోషులకి శిక్ష కూడా పడింది చీఫ్. సో కన్విక్ట్ అయిన కేసెస్ని షార్ట్ లిస్ట్ చేయండి. షూర్ చీఫ్. బట్ స్టిల్ ఆ డాక్టర్ డ్రెస్ ఎందుకు? చీఫ్, శివానంద్కి ఈ మధ్య డాక్టరేట్ ఇచ్చారు. అప్పుడు అందరూ ఆయన ఆల్రెడీ డాక్టరే, ఈ సమాజంలో ఉన్న రుగ్మతలు పోగొట్టే డాక్టర్ అన్నారు.
ఒకవేళ ఈ హంతకుడు సామాజిక డాక్టర్ని చంపానని హింట్ ఇచ్చాడా? What? ఇలాగే చీఫ్ ఓవర్గా బుక్స్ చదివే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సార్ చీఫ్, బొమ్మకి మేక ముసుగు, శివానంద్ సార్కి ఎద్దు ముసుగు. వాట్స్ ది కనెక్ట్? అది క్లూవే, 4 డిజిట్ నంబర్ లాగా. డేటాబేస్లో ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి చీఫ్. యా ఆఫ్ కోర్స్ వీ షుడ్ డూ దట్. చీఫ్, ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్. శివానంద్ గారి సెల్ ఫోన్ నుంచి లాస్ట్గా వెళ్ళిన అవుట్ గోయింగ్ కాల్ రాత్రి 3 గంటలకి. అయితే ఫోన్ చేసింది హంతకుడు. యూర్ రైట్. వాడు కాల్ చేసిన నంబర్ 9663371962. ఏ, అది నా నంబర్. హే వాట్? అవును, కాల్ వచ్చింది. ప్రాంక్ కాల్ అని నేను వదిలేశాను. కానీ శివానంద్ గారిని హత్య చేసి నీకెందుకు కాల్ చేశాడు? బీట్స్ మీ. ఈ బొమ్మ మనకు పంపించినట్టే. మన 4 బుల్లెట్స్, క్లూజ్, మాస్క్, నంబర్ పర్సన్, డాక్టర్ డ్రెస్, నీకు ఫోన్. దమ్ముంటే నన్ను పట్టుకొని నేను సవాల్ విసురుతున్నాడా? పెద్ద తెలివైన వాడు అనుకుంటున్నాడా? లుక్ గైస్, ముందు మనకు పంపించిన బొమ్మకి ఎర్ర చొక్కా వేసి పంపించాడు. శివానంద్ ఇస్ ఎ కమ్యూనిస్ట్, అంటే రెడ్ కలర్. ఆయన లేపేశాడు. బొమ్మకి 4 హోల్స్, ఇక 4 బుల్లెట్స్. ఇప్పుడు శివానంద్ బాడీకి డాక్టర్ కోట్ వేశాడు. సో దర్ ఇస్ అ రీజన్. డెఫినెట్లీ దర్ ఇస్ అ రీజన్. నా ఇంట్యూషన్ రైట్ అయితే వాడి నెక్స్ట్ టార్గెట్ డాక్టరే. పాసిబుల్. చీఫ్, ఆర్ యు ఆల్రైట్? చీఫ్, ఆర్ యు ఓకే? యా, ఐమ్ ఫైన్. షూర్. ఐమ్ ఫైన్. విచారణ జరుగుతుంది. ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. కొంచెం టైం పడుతుంది. ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే విల్ లెట్ యు నో. థాంక్యూ. బాబు, నేను రోడ్ క్రాస్ చేసి వచ్చేస్తాను. నువ్వు బండి లెఫ్ట్లో ఆపుకో. ఇక్కడ మీడియా కూడా ఎక్కువగా ఉంది. హలో, ఎవరు? రే, నేను పోలీసుని రా. కాల్ ట్రేస్ చేశాను, నా చేతిలో చస్తావు. మంచి డ్రీమ్ డిస్టర్బ్ చేశాడు. ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో చెక్ చేసావా? నెంబర్ చెక్ చేస్తే రమ్య అని వచ్చింది. ఎంక్వైరీ చేస్తున్నాను, తెలుస్తుంది. డాక్టర్స్ డీటెయిల్స్ అడిగాను కదా, ఏమైనా సార్ట్అవుట్ చేశారా? ఎస్ చీఫ్, డాక్టర్ షణ్ముఖం. జూపిటర్ హాస్పిటల్స్ ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ స్కామ్లో ఎరుకున్నప్పుడు ఆయన అక్కడే వర్క్ చేశారు. ఆ తర్వాత అప్రూవర్గా మారి శివానంద్తో కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. ఫోకస్ ఆన్ హిమ్.
ఆయన ఇప్పుడు ఊళ్ళో లేరు చీఫ్. అమెరికాకి ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళారట. ఎప్పుడు వస్తున్నారు? నెక్స్ట్ వీక్. ఫోన్ చేసి ఆయన అలర్ట్ చేయి. ఆయనకి ఏదైనా డేంజర్ ఉందని తెలిస్తే ఆయన రిటర్న్ ట్రావెల్ పోస్ట్ పోన్ చేయమను లేదా క్యాన్సిల్ చేయమను. Okay, chief. అక్కడ ఏదైనా సెక్యూరిటీ అవసరం అయితే నేను ఆథరైజ్ చేస్తాను. అలాగే మన ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి హెల్ప్ అడగండి. ఇదంతా చాలా సైలెంట్ గా జరగాలి. పానిక్ అవ్వకూడదు. ముందు జాగ్రత్త చర్యని మాత్రం చెప్పండి. హలో, ఫర్ గాడ్స్ సేక్ పిక్ అప్ ద ఫోన్. హలో అవసరమైతే నేను వచ్చి మాట్లాడతానని చెప్పండి. చీఫ్, వాట్? బంజారా హిల్స్ నుంచి ఇన్స్పెక్టర్ బాను. నో ఇప్పుడు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతాను. చీఫ్ తర్వాత మాట్లాడతాను. అండ్ వన్ మోర్ థింగ్, ఒకవేళ వాడు నిజంగానే సీరియల్ కిల్లర్ అయితే ఆ డాక్టర్ ఎవరో మనం కనిపెట్టాలి. Chief. కనిపెట్టి కాపాడాలి. వాట్? మీరు మాట్లాడి తీరాలి, అర్జెంట్. మిస్టర్ భాను, నేను కాసేపు అయిందా? చెప్పు. వాట్? కమింగ్. We are late. ఎందుకు ఇక్కడ ఎంత కంపు కొడుతోంది? సార్ ఈ గొడవను వెనకాల మెడికల్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది సార్. భాను, సార్ ఇంకేమైనా ఎవిడెన్స్? సార్ ఇవి దొరకలేదు సార్. డ్రెస్, బాడీ వీపులో ఉన్న 4 డిజిట్ నెంబర్ మీ శివానంద్ కేసు లాంటిది సార్. తర్వాత ఇంకో విషయం సార్, లాస్ట్గా డాక్టర్ గారి సెల్ నుంచి ఈ నెంబర్కి కాల్ వెళ్ళింది సార్. మార్నింగ్ చెప్పాను కదా చీఫ్. ఈ నెంబర్ మీకు తెలిసిన నెంబరా సార్? తెలుసు భాను, ఇది మా జో నంబరే. నిన్న హత్య చేసిన తర్వాత జోకి ఫోన్ చేశాడు. ఇదే విధంగా శివానంద మర్డర్ అయిన తర్వాత మా వందనకు కూడా ఫోన్ చేశాడు. మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. చీఫ్, ఫుట్ ప్రింట్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయి చీఫ్. సార్ ఈ లాయర్ డ్రెస్ అర్థం కదా? తర్వాత ఎవరిని చంపబోతున్నాడో చెప్తున్నా. పోగర్. వెల్కమ్ టీమ్. దిస్ గై ఇస్ డెఫినెట్లీ సైకాటిక్ అండ్ సీరియల్ కిల్లర్. ఈ కేసు నేను డీల్ చేస్తాను భాను. శివానంద్, డాక్టర్ రమ్య ఇద్దరిని చంపింది ఒకే హంతకుడు. అర్థమైంది సార్. ఈ కేసు విషయంలో ఏ హెల్ప్ కావాలని అడగండి. మీతో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్ సార్. జో, నువ్వు ఇతను ఎవరినో చూసినట్టు చెప్తున్నాడు సార్. ఎవరిని? సార్ నిన్న రాత్రి 2 గంటలై ఉంటుంది. ఆ గొడవ నుంచి ఒకడు బయటకు వెళ్ళడం నేను చూశాను సార్. అతని మొహం చూసావా? అతను పొడుగ్గా ఉన్నాడు సార్. మొహం చూడలేకపోయాను. మొహం కనపడకుండా ముసుగేసుకుని ఉన్నాడు సార్. హుడెడ్ జాకెట్ చీఫ్, విశ్వరూపంలో తల మీద వేసుకొస్తారు అదేనా? అవును మేడం. గోడౌన్కి వెళ్ళే ముందు ఆ సీన్లో ఆ డ్రెస్సు ఫైట్కు ముందు ఏ మేము విశ్వరూపం సినిమా 10 సార్లు చూసాం. నువ్వేం చూసావు అది చెప్పు. బయటికి వచ్చి ఓ పెద్ద జీపు లాంటి బండిలో వెళ్ళాడు సార్. ఏం కలర్? వీధి దీపాల వెలుతురులో నలుపు అనిపించింది సార్. ఏం జీప్? ఫోర్డ్, మహీంద్రా, మారుతి? కంపెనీ జ్ఞాపకం లేదు సార్. ఇదిగో ఇటు చూడు, ఇటువంటిదేనా? అవును మేడం, ఇటువంటి జీపే. సరే నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ మేడం. ఇట్రా. సార్ నైట్ 2 గంటలకి నీకు ఇక్కడేం పని? నేను గార్మెంట్స్ కంపెనీలో నైట్ షిఫ్ట్ పనిచేస్తాను సార్. కంపెనీ బస్ కూడా అదిగో అక్కడే ఆగుతుంది. దిగు వచ్చేటప్పుడు చూశాను సార్. హత్యలు చేసేవాళ్ళని వదిలేస్తారు, ఇలా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని చావగొడతారు సార్. మీలాంటి కానిస్టేబుల్స్ వల్లే సార్ మాకు తలనొప్పి. ఎవరా కానిస్టేబుల్? ఏయ్, ఆయన కూడా పెద్ద ఆఫీసర్ తెలుసా? తక్కువ చేసి మాట్లాడకు. కానిస్టేబుల్ అంటే సారీ సార్. పరా, పిలిచినప్పుడు రావాలి. నన్ను కానిస్టేబుల్ అంటాడా? ఏంటా నువ్వు? కొంచెం కూడా పోలీసుండే భయం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడే వాళ్ళని పట్టుకొని డ్రాయర్లో బాంబు పెట్టాలి. మీ కామెడీగా ఉంది కదా? జో, కానిస్టేబుల్ జో. డాక్టర్ రమ్య చాలా మంచి ఆవిడ సార్. ఫోరెన్సిక్ ప్యాథాలజిస్ట్గా నాతో చాలా కేసుల్లో పనిచేశారు. ఆవిడని ఎందుకు చంపేశారో అర్థం కావడం లేదు సార్.
10 ఏళ్ల అమ్మాయి ఉంది సార్. పాపం ఉరి తీసి చంపేశారు సార్. దాంతో ఆపలేదు. రాత్రి 2 గంటలు అయి ఉంటుంది. అప్పుడే ఆమె ప్రాణాలు పోయాయి. అంతవరకు ఆమెను చిత్రహింసలు పెట్టాడు. తర్వాత హత్య చేయబడేవాడు లాయర్. ఇది తెలుసుకోవడమేనా నీ లీడు? కాదు సార్, డాక్టర్ రమ్య, శివానంద్ వీళ్ళతో కనెక్ట్ అయ్యే లాయర్స్ని షార్ట్ లిస్ట్ చేశాం. ఆల్రెడీ 10 మంది డేటాబేస్లో ఉన్నారు. వీఆర్ అనలైజింగ్ ఇట్ సార్. సో వాళ్ళందరినీ ఇంట్లో ఉండమని చెప్తారా? వర్క్ చేస్తున్నాం సార్, వదిలిపెట్టాం. ఏ మోటివ్లో వెతుకుతారు? ఎవరిని సస్పెక్ట్స్ అని విచారిస్తారు? టీవీ ఛానల్స్ ఏమంటున్నాయో చూస్తారా? శివానంద్, డాక్టర్ రమ్య ఇద్దరిని హత్య చేసిన హంతకుడు ఒకడే అయ్యుండొచ్చునని, అతను తరువాతి వ్యక్తిగా గురిపెట్టింది ఒక లాయర్నని, దానికన్నీ సిద్ధం చేసుకున్నాడని క్రైమ్ బ్రాంచ్ లో నమ్మకమైన వ్యక్తుల ద్వారా బండారం బయటపడింది. ఎవరు బయటపెట్టిన బండారం? మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా మీడియాతో మాట్లాడుతున్నారా? పబ్లిక్ లో ఎంత చెడ్డ పేరో తెలుసా? చీఫ్ సెక్రటరీ డైలీ ఫోన్ చేసి అప్డేట్స్ అడుగుతున్నారు. ఒక్కొక్కసారి మర్డర్ జరిగిన తర్వాత విక్టిమ్ ఫోన్ నుంచి మీ టీంకి కాల్ వస్తోందని చెప్తున్నారు. దట్స్ డిస్టర్బింగ్ రంజిత్. విక్టిమ్స్ కి మాస్క్ వేస్తున్నాడు, కోడ్ నెంబర్స్ ఇస్తున్నాడు, హత్య చేసి ఫోన్ చేస్తున్నాడు. దిస్ ఈస్ స్ట్రేంజ్. అరెస్ట్ చేసి ఎవరినైనా విచారించాలంటే చెప్పు, అరేంజ్ చేస్తాను. క్రాక్ ద డామ్ కేస్ ఫర్ గాడ్స్ సేక్. చీఫ్, ఒక విషయం గమనించారా? శివానంద్ కార్ ఫ్యాక్టరీ రాకూడదని పోరాడినందువల్ల ఒక పాడైపోయిన కార్ కూడా ఉంది. రెండో విక్టిమ్ డాక్టర్ రమ్య అయినందువల్ల ఆవిడకు ఒక హాస్పిటల్ కూడా ఉంది. ఎస్, యూర్ రైట్. నెక్స్ట్ విక్టిమ్ లాయర్. సో ఏదైనా ఓల్డ్ కోర్ట్ అయి ఉండొచ్చు, లేదా కోర్టుకి సంబంధించిన ప్రెమిసెస్ అయి ఉండొచ్చు. నోట్ ఇట్ డౌన్. హాయ్ గైస్. హాయ్ చీఫ్. ఎవరైనా బాగా ఉతకాయాలనిపిస్తోంది. అందుకే మేము వచ్చాం. డీజీ దగ్గర ఒక వారం టైం అడిగాను. అలాగే కేసు క్లోజ్ చేయాలి. ఒక స్కార్పియో వాడుతున్నాడు, అది తప్ప ఏ ఇన్ఫర్మేషన్ లేదు. వాట్ ఇఫ్ శివానంద్ డాక్టర్ రమ్య లాంటి సొసైటీకి మంచి చేసే వాళ్ళని వాడు హత్య చేస్తున్నాడు అనుకున్నా కూడా నెక్స్ట్ వారి టార్గెట్ ఒక లాయర్. అక్కడే లాజిక్ తంతోంది. ఏ లాయర్స్ లో మంచి వాళ్ళు ఉంటారా? అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు జో, ఇక్కడ మనం లేవు. చీఫ్ చీఫ్ చీఫ్, నేను కొంచెం వెయిట్ చేస్తాను ప్లీజ్. ఓకే కమ్. ఏంటమ్మా స్ట్రాంగ్ అయిన అమ్మాయి అనుకున్నాను, ఇంత వీక్గా ఉన్నావే. శివానంద్కేమో మేక ముసుగు, డాక్టర్ రమ్యకి సింహం ముసుగు. వాడి ఉద్దేశం ఏంటి? ఇదేంటి కొత్తగా ఒక అమ్మాయి టాటూ? ఏంటి జో, నువ్వేం అడగవా? ఇంగ్లీష్ సినిమా చూసే అమ్మాయి చీఫ్, ఏమైనా చేస్తుంది. రే, నా సోడియాక్ సైన్ రా వర్గో. చీఫ్ చీఫ్, అయ్యో చీఫ్, అయ్యో ఓకే. నీకేమైనా తిక్క పెద్ద మేరీ కామన్ ఫీలింగ్? రైట్. శివానంద మర్డర్కు ముందు మనకు పంపించిన బొమ్మకి మేక మాస్కే కదా వేసింది. వాట్ ఇస్ హిస్ డేట్ ఆఫ్ బర్త్? 26 మార్చ్. అంటే సన్సైన్ ఏరీస్, మేక ముసుగు. డాక్టర్ రమ్య డేట్ ఆఫ్ బర్త్? 18th May 1971. దట్ మీన్స్ టారియన్, దునపుత ముసుగు. మార్చి నెలలో పుట్టిన కమ్యూనిస్ట్ని మే నెలలో పుట్టిన డాక్టర్ని చంపబోతున్నట్టుగా వాడు మనకి క్లూ ఇచ్చాడు. అప్పుడు సింహం అంటే లియో, పుట్టిన మంత్ జూలై ఆర్ ఆగస్ట్. అంటే వాడు నెక్స్ట్ టచ్ చేయబోయేది ఆ మంత్ లో పుట్టిన ఒక లాయర్ని. కానీ ఇంకో పాయింట్ చీఫ్, వాడు హత్య చేసిన వాళ్ళందరినీ ఊరేసే చంపాడు, కానీ ఆ తర్వాత షూట్ చేశాడు కూడా.
శివానంద్ని షూట్ చేసింది 4 సార్లు, డాక్టర్ రమ్యని షూట్ చేసింది 3 సార్లు. సో నాకు తెలిసినంత వరకు వాడు నలుగురిని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్టున్నాడు. డాక్టర్ శివానంద్కి 4 bullets, డాక్టర్ రమ్యకి 3 bullets, నెక్స్ట్ హత్య చేయబోయే వాడికి 2 bullets, ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. కానీ ఆ 4 digit కోడ్ తెలియట్లేదు చీఫ్. క్రాక్ చేయాలి. మనం ఎలా ఆలోచిస్తామని వాడు ఆలోచిస్తాడు. సో వీ హ్యావ్ టు బి ఫాస్టర్. హే రంజిత్, రీసెంట్గా జరిగిన 25th స్కూల్ రీయూనియన్ కూడా ఎగ్గొట్టేశావు. పెద్ద పోలీస్ ఆఫీసర్. కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే, రిలాక్స్. స్ట్రైట్గా విషయానికి వస్తాను. ఒక పోలీస్ వాడికి రాకూడని వ్యాధి. లుక్స్ లైక్ పార్కిన్సన్స్. పార్కిన్సన్? కొంచెం ఆలోచించి చూడు రంజిత్. కొద్ది రోజులుగా నువ్వు నీకే తెలియకుండా నీ రైట్ హ్యాండ్ యూజ్ చేయడం ఆపేసి ఉంటావు. మిడిల్ బ్రెయిన్లో డోపమైన్ సెల్స్ సెక్రియేట్ అవుతాయి. ఆ సెక్రేషన్ ఆగిపోతే ఈ కండిషన్ వస్తుంది. ముందు కాళ్ళు చేతులు కంట్రోల్ లేకుండా కొంచెం కొంచెంగా వణకడం మొదలవుతుంది. మొద్దుబారిపోతాయి. నీ సెన్స్ ఆఫ్ స్మెల్, వాసన శక్తి కూడా తగ్గిపోయి ఉంటుంది. కాళ్ళు చేతుల మూమెంట్స్ బాగా తగ్గిపోతాయి. ఇందుకు నువ్వు చెప్పొచ్చేదేంటి? రంజిత్, ఇప్పుడు నువ్వు ఉన్న ఈ కండిషన్ ఇనిషియల్ స్టేజ్. అందుకనే నీకు ఇలా జరుగుతోంది. ప్రేమ, పోలీస్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేతులు కాళ్ళు నేను ఊహించలేకపోతున్నాను. దీనికి మెడికేషన్ ఏం లేదా? ఉంది, టెంపరీ రిలీఫ్. రంజిత్, నువ్వు ఇంకొంచెం యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తే మంచిది. ఐ నో యూ డూ. యుల్ గెట్ బెటర్. బట్ పర్మనెంట్ క్యూర్ లేదా? సర్జరీ ఒక ఆప్షన్. ఇప్పటికీ ట్రీట్మెంట్ ఇచ్చి చూద్దాం. కంట్రోల్లో ఉంచడానికి ట్రై చేద్దాం. బట్ ప్రేమ, నేను కేసు డీల్ చేస్తున్నా. ఐమ్ ఫైన్. మీరు కొంచెం మాట్లాడకుండా ఉంటారా? ఏం చేయాలో తను చెప్తుంది. నువ్వు చెప్పు ప్రేమ. టేక్ అ బ్రేక్. ఎమోషన్స్ డిస్టర్బ్ అయితే ఈ వణుకు ఎక్కువ అవుతుంది. లీవ్ పెట్టి మైండ్కి రెస్ట్ ఇవ్వు. ఈ మెడిసిన్స్ తీసుకో. నాకు ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఉంది. తెలుసుగా, సిటీలో నువ్వు ఒక్కడివే పోలీస్ ఆఫీసర్వా? కాదు ప్రేమ, ఇది చాలా ముఖ్యమైన కేసు. రంజిత్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 2 weeks టైం. ఆ కేసు సాల్వ్ చేసి నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే తీరాలి. నేను చూసుకుంటాను ప్రేమ, డోంట్ వరీ. ఓకే, సీ యూ గైస్. థ్యాంక్స్. టేక్ కేర్. రేపు మీరు ఫుల్ రెస్ట్లో ఉండాలి.
ఏంటండి ఎక్కడికి బయలుదేరారు? ఐ నీడ్ అ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్. డ్రైవ్కి వెళ్ళొస్తాను ఒంటరిగా. గివ్ మీ మినిట్, నేను వస్తాను. చనిపోయిన శివానంద్ వల్ల ఎంతో మందికి ఎన్నో మంచి పనులు జరిగాయి. అవినీతి కేసులు, అనుమానాస్పద హత్యల గురించి కూడా ఎన్నో పోరాటాలు చేసి హాయ్ శాంటా, నీ పేరేంటి? విష్ణువర్ధన్. విష్ణువర్ధన్. గాడ్ బ్లెస్ యూ. మోటివ్ ఏంటి? సీరియల్ కిల్లర్ అయినా ఒక మోటివ్ ఉండాలి కదా. ఉండొచ్చు. ఈ క్రైమ్ సినిమాల్లో చూపించినట్టు మోటివే లేకుండా హత్య చేయటం మోటివ్ అయి ఉండొచ్చుగా. అమ్మో, మొదలెట్టేసిందిరా స్వామి. వీడెవడో జాక్ తెరప. ఏంటి జాక్ చాన్ సినిమానా? బుక్స్ చదివితేనే కదా తెలివితేటలు వచ్చేది. జాక్ తెరప లోకంలోనే ఫేమస్ అయిన రియల్ టైమ్ సీరియల్ కిల్లర్. లండన్లో 1888లో జరిగిన కథ. ఇలా పోయిన జన్మలో జరిగిన కథలన్నీ చదివితే నీ జుట్టు త్వరగా నడిచిపోవడం గ్యారంటీ. నువ్వేం చదువుతావు? మనం చదివేవన్నీ అనాటమీ, బయాలజీ, కెమిస్ట్రీ. సరే అదులే, మన జాక్ విషయం చెప్పు. జాక్ తెరప లేడీస్ ని, సెక్స్ వర్కర్స్ ని చంపిన వ్యక్తి. అతను ఒక డాక్టర్ని కనిపెట్టారు, కానీ చివరి వరకు హంతకుడు ఎవరో కనిపెట్టలేకపోయారు. ఎవరూ తెలియని ఒక సస్పెన్స్. ఛే, ఏం కథ ఇది? క్లైమాక్స్ బుర్రకేకన్ అవార్డ్ ఫిల్మ్ లాగా. సరే, దీన్ని బట్టి ఏం చెప్తున్నావు? మనం కూడా ఈ కేసుని కనిపెట్టలేమంటున్నావా? సుత్తేక్, టైం అయింది, బయలుదేరదామా? ఇప్పుడున్న టెన్షన్కి ఒక కూల్ బేర్ వేస్తే భలే ఉంటది. ఎలాగో బిల్లు నాదే, కూల్ ఎందుకు? హాట్ డ్రింకే ఇప్పిస్తా, పద. నిన్ను విష్ణువర్ధన్. శివానంద్ వల్ల ఎంతో మందికి ఎన్నో మంచి పనులు జరిగాయి. విష్ణువర్ధన్. ఎంత సార్? ట్యాంక్ ఫుల్ చేయి. సార్ మీరే చూడండి. సార్ ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదు సార్. జో, వెర్ ఆర్ యు? ఆఫీస్లో ఉన్నాను చీఫ్. శివానంద్, రమ్య వీళ్లతో పాటు విష్ణు అనే లాయర్ పేరు ఏదైనా కేసులో ఉందేమో చూడు. ఓకే చీఫ్. విష్ణు పేరు లిస్ట్ లో ఉంది, కానీ శివానంద్, డాక్టర్ రమ్య, విష్ణు ఈ ముగ్గురికి కనెక్ట్ అయ్యే కేసు ఏం లేదే. వాట్? కేసు ఫైల్ చేసి ప్రాసిక్యూషన్ కేసుని రన్ చేసి ఉంటేనే మన డేటాబేస్ లో ఉంటుంది చీఫ్. దట్స్ ఇట్. ఆ కేసు కోర్టుకి వెళ్ళడానికి ముందే క్లోజ్ అయిపోయింది. లాయర్ విష్ణు ఇన్వెస్టిగేషన్ లో మాత్రమే ఉన్నాడు. లాయర్ విష్ణు జూలై బాండ్ అంటే వాడి మూడో టార్గెట్ లాయర్ విష్ణువేనా? ఎలా చెప్తున్నారు? నేను డీటెయిల్స్ తర్వాత చెప్తాను. మనం లాయర్ విష్ణుని కాపాడాలి. అతని ఇల్లు వదిలి బయటకు వెళ్లకుండా ఆపాలి. అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరిని అడిగినా సరే somehow try to get his number. నెట్ లో జస్ట్ డైల్ చూస్తాను చీఫ్. నో, మన ఐడిలో ట్రై చేయండి. చీఫ్ నంబర్ దొరికింది. ఇంట్లో ఇద్దరు, ఆఫీసులో ఇద్దరు కానిస్టేబుల్స్ వాచ్ చెప్పు. అతని ఆఫీస్ బయట పెట్రోలింగ్కి వెళ్ళమను. మనం వెతుకుతున్నది బ్లాక్ స్కార్పియో అని చెప్పు. ఇప్పుడు వెళ్ళినా పట్టుకోవచ్చు, బట్ బీ కేర్ఫుల్. వెపన్స్ తో వెళ్ళండి. కీప్ ఇన్ టచ్. విష్ణు నంబర్ నాకు టెక్స్ట్ చేయండి. బట్ సడన్ గా ఎలా విష్ణు? ఏంటిది? నాకు అర్థం కావట్లా. అటెన్షన్ ఆల్ యూనిట్స్ అరౌండ్ మల్కాజ్గిరి ఏరియా. డార్క్ కలర్ స్కార్పియో కనిపిస్తే ఆపి దాన్ని చెక్ చేయండి. మనం వెతుకుతున్న వ్యక్తి సుమారు 6 అడుగులు 26 ఏళ్ల వయసు ఉంటుంది. అన్ని పెట్రోల్ వెహికల్స్ అలర్ట్ గా ఉండండి.
మాట్లాడరా పిరి కూడా. రిలాక్స్ డూడ్. విష్ణుని లేపేశాను. వెళ్ళి వాడి శవాన్ని మోసుకెళ్ళు. హై. రిలాక్స్ డూడ్. విష్ణుని లేపేశాను. వెళ్ళి వాడి శవాన్ని మోసుకెళ్ళు. హై. హలో కంట్రోల్ రూమ్. నేను డిఎస్పీ రజిత్ మాట్లాడుతున్నా. నాకు వచ్చిన లాస్ట్ కాల్ని ట్రేస్ చేయండి. కాల్ వచ్చిన చోటుకి పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర చూడండి. మేక్ ఇట్ ఫాస్ట్. సార్ కాల్ ట్రేస్ చేశాను సార్. మెట్టుగూడ టవర్ నుంచి వచ్చింది సార్. పక్కన అయ్యప్ప టెంపుల్ కూడా ఉంది సార్. ఎస్, నేను మర్డర్ సస్పెక్ట్ ని వెతుకుంటూ మెట్టు కూడా వెళ్తున్నాను. నా సెల్ ఫోన్ ట్రేస్ చేసి నాకు బ్యాకప్ పంపించండి. మెట్టుగూడ ఏరియాలో పెట్రోలింగ్ అలర్ట్ చేయండి. మనం వెతుకుతున్నది ఒక బ్లాక్ స్కార్పియో. క్విక్. మీరిద్దరూ నాతో రండి. మిస్ చేశాను. ఇంత దూరం ట్రాక్ చేసి వచ్చేసాను. పట్టేద్దాం. చీఫ్, మీరు లోపలికి వచ్చి చూడాలి. అక్కలేదు జో. లోపల ఎవరున్నారో నాకు తెలుసు. లాయర్ విష్ణు.
కిడ్నాప్ చేసి ఉంటాడు. టార్చర్ పెట్టి ఉంటాడు. ఊరి తీసి ఉంటాడు. రెండుసార్లు షూట్ చేసి ఉంటాడు. పోలీస్ యూనిఫామ్, వీప్ మీద కోడ్ నంబర్, ధనుసు మాస్క్. Mr. Next target.